స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దేశవాళీ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికారు. గత 13 ఏళ్ల పాటు టీమిండియాకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించాడు. 13 ఏళ్ల నుంచి భారత జట్టు తరపున క్రికెట్ ఆడాడు. ఇక వైతొలగాల్సిన సమయం వచ్చింది. క్రికెట్ కు సెలవు ప్రకటిస్తున్నా. కెరియర్ లో మధురమైన అనుభవాలు పొందా. దేశం కోసం ఆడాలనే నా కల నిజమైంది. ఇక ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది. నాకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి, చిన్ననాటి కోచ్లకు, బీసీసీఐకి, డీడీసీఏకి కృతజ్ఞతలు. జై హింద్ అని శిఖర్ ధావన్ వీడియోలో ప్రకటించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శిఖర్ ధావన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్కు అరంగేట్రం చేశారు. అక్టోబర్ 20వ తేదీన విశాఖపట్నంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ సిరీస్లో అంతగా ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియా బౌలర్ క్లింట్ మొక్కే చేతిలో 2 సార్లు డకౌట్ అయ్యాడు. 2011లో 4 వన్డేలు ఆడేందుకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. ఆశించిన స్థితిలో శిఖర్ ఆడలేదు. 2013లో వేల్స్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కెరియర్లో వెనుతిరిగి చూడలేదు. టీమిండియా తరపున శిఖర్ ధావన్ 34 టెస్టులు ఆడి 2315 పరుగులు చేశాడు. 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20లో 1759 రన్స్ చేశాడు. ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్నాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ధావన్ స్థానంలో శామ్ కరన్ కెప్టెన్గా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ ధావన్ను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. 222 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 6768 పరుగులు చేశాడు. వన్డేల్లో 17 సెంచరీలు, టెస్టుల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో శిఖర్ ధావన్ అత్యధిక స్కోర్ 190, వన్డేల్లో 143గా ఉంది. టీ20లో మాత్రం సెంచరీ చేయలేదు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ జోడీ సక్సెస్ అయింది. ఇద్దరు క్రీజ్లో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు వణుకే. తొలుత శిఖర్ ధావన్ దాడి చేసేవాడు. పుంజుకున్న తర్వాత రోహిత్ శర్మ వీరవిహారం చేసేవాడు. భారత జట్టుకు మంచి ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. 117 వన్డేల్లో వీరిద్దరూ కలిసి 5193 పరుగులు చేశారు. ఇందులో 18 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్, డొమెస్టిక్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధావన్ ఐపీఎల్ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అతడు ఐపీఎల్ ఆడతాడని అంతా భావిస్తున్నారు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ధావన్ బరిలోకి దిగాడు. మొత్తంగా తన కెరియర్లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు.